అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మోహన్ గారు రచించిన మలయ సమీరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. లంచ్ బెల్ మోగింది. పిల్లలు క్లాస్ రూమ్ నుండి బయటకొస్తున్నారు. టీచర్లు ఒక్కొక్కరుగా అలసిన ముఖాలతో కాళ్ళిడ్చుకుంటూ రూమ్కు చేరుకుంటున్నారు. ఓ చేతిలో బుక్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మరో చేతిలో పాయింటర్తో వడివడిగా అడుగులు వేసుకుంటూ స్టాఫ్ రూమ్కి వచ్చింది సమీర. ఉదయం వచ్చినప్పుడు ఎంత చలాకీగా ఉందో ఇప్పుడు అంత చలాకీగా ఉంది. లేత గులాబీ మేనిఛాయ, ఉంగరాల జుట్టు, చురుకైన కళ్లతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ తనది. రేషన్ ఎంబ్రాయిడరీ, కుందన్ వర్క్ చేసిన షిమ్మర్ జార్జెట్ బ్లూ శారీలో మరింత గ్రేస్ఫుల్ గా కనబడుతోంది. పెదాలపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఆమెకి స్పెషల్ అట్రాక్షన్. అనుకోకుండా ఓ రోజు సినిమాలోని ఐ వాన సింగ్ పాటను హమ్ చేస్తూ బుక్స్, ఇతర మెటీరియల్ను తన ర్యాక్లో సర్ది చేతులు కడుక్కొని లంచ్కు స్టాఫ్తో జాయిన్ అయింది. మిగతా వారు కూడా గబగబా మొహాలు చేతులు కడుక్కొని వారి వారి లంచ్ బాక్సులు తెరిచి భోజనానికి ఉపక్రమించారు. తాజా వార్తలు, టీవీ షో రివ్యూలు, ఊరి విశేషాలు, రాజకీయాలు, ఫ్యాషన్, చీరలు, నగలు, ఒకరిపై ఒకరి ఛలోక్తులు, ఇలా ఉల్లాసంగా సాగుతుంది ప్రతిరోజు ఈ తంతు. ఈ 50 నిమిషాల లంచ్ బ్రేక్లో భోజనంతో పాటు మధ్యాహ్నం సెషన్కు సరిపోయేంత రీఛార్జ్ అవుతారు స్టాఫ్ మెంబర్స్ అందరూ. ఇవాళ కావ్య మేడం రాలేదేంటి? ఆరా తీసింది రష్మి. రాత్రి వాళ్ళ ఆయన తాగి వచ్చి బాగా గొడవ చేశాడట. ఉదయం నేను వస్తుంటే వాళ్ళ పక్కింటి కమల పిన్ని చెప్పింది అంది లావణ్య. అలాగా పాపం, నెలలో కనీసం 10 రోజులు అదే అవస్థ తనది. సానుభూతి ప్రకటించింది రష్మి. ఈ సొసైటీలో 190 మంది భర్తలు ఇలాగే ఉన్నారు. భార్యలపైన అజమాయిషి చేస్తూ అడుగడుగున పురుషాధిక్యత ప్రదర్శిస్తారు. కాస్త అటు ఇటుగా అందరి ఇళ్లలో పరిస్థితి ఇదే, సూక్తీకరించింది లావణ్య. అవును, మీరు చెప్పింది నిజమే. కావ్య భర్త అంత కాదుగాని మా ఆయన ఈగోయిస్టిక్ మనిషే. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాడు. నా మాట అస్సలు వినడు. నేనేం చెప్పినా ఆయనకు నచ్చదు కంప్లైంట్ చేసింది రష్మి. ఇవేవీ పట్టనట్లు తన మానాన తన సాంబార్ కలుపుకొని తింటోంది సమీర. ఇంతకీ ఏం చేశాడేంటి మీ ఆయన? నీ మాట ఏం వినలేదు అడిగింది లావణ్య. ఇతరుల మనస్పర్ధలు, గొడవలు ఎంజాయ్ చేయటం అలవాటు తనకి. అందున భార్యాభర్తల గొడవలంటే మహా ఇష్టం. గుచ్చిగుచ్చి అడిగి మరీ తెలుసుకుని ఎంజాయ్ చేస్తుంది. ఈ సంక్రాంతి సెలవులకి రాజమండ్రిలో మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు సరదాగా గడుపుదాము అనుకున్నా. ఈ మాట గత 3 నెలల నుంచి చెప్తూనే ఉన్నా. అయినా నిన్న ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొచ్చాడు వరంగల్కి. నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లాలనేది ఆయన ఆలోచన. వాపోయింది రష్మి. ఎప్పుడు రాజమండ్రికే కదా వెళ్తారు, పోనీ ఈసారి వరంగల్కు వెళ్ళండి. వెళ్లడానికేం గాని వెళ్ళినప్పటి నుంచి అందరికీ సేవలు, ఉపచారాలు చేసి సెలవుల సరదా కాస్త శిక్ష అవుతుంది. ఆ అలసట తీరడానికి మరో 2 రోజులు అదనపు సెలవులు పెట్టుకోవాలి. అసలు సంగతి చెప్పింది రష్మి. పోనీ వరంగల్కైతే నేను రానని ఖచ్చితంగా చెప్పలేకపోయావా? ఆయన ముందు నాకంత ధైర్యం ఎక్కడిది? ఎలాగోలా ధైర్యం చేసి చెప్పాననుకో, అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్ల దండకం చదువుతాడు. ఆయన ముందు ఎంత వాదించినా చివరకు నీ ఇష్టం మహానుభావ, నన్ను వదిలిపెట్టు అనేలా చేస్తాడు. ఈ మానసిక నరకం కన్నా ఆ శారీరక శ్రమే మేలు. ఏం చేస్తాం, కర్మ నిట్టూర్చుంది రష్మి. అదృష్టవంతురాలవే, మీ ఆయన కనీసం చర్చిస్తాడు. అదే మా ఆయనకైతే అసలు ఏ విషయం పట్టదు. మనం ఏం చెప్పినా అసలు ఆయన వింటున్నాడా లేదా కూడా తెలియదు. ఇంట్లో గోడలకు ఆయనకు పెద్ద తేడా ఉండదు. నెత్తి కొట్టుకుంటూ గోడి వెళ్లబోసుకుంది మరో టీచర్ వసంత. అందరూ మాట్లాడుతుంటే మార్చి మార్చి చూస్తూ సైలెంట్ గా భోంచేస్తోంది సమీర. ఏంటి సమీరా, నువ్వేం మాట్లాడటం లేదు? కదిలించింది లావణ్య. దేని గురించి? అమాయకంగా ప్రశ్నించింది. చూస్తుంటే నువ్వీ లోకంలో ఉన్నట్లు లేవు. ఇక్కడ ఇంత డీప్ గా డిస్కస్ చేస్తుంటే దేని గురించి అని అడుగుతావే? ఓ అదా, వింటున్నా. పాపం కావ్య, నేను కూడా చాలాసార్లు విన్నాను వాళ్ళ ఆయన వేధింపుల గురించి. పెళ్ళైన మొదట్లో బానే ఉన్నాడట. తర్వాత ఏం జరిగిందో. ఇంతకు ముందు 2 సార్లు రిమాండ్కి కూడా వెళ్ళాట. కావ్య కంప్లైంట్ చేస్తే మళ్ళీ తనే జాలిపడి విడిపించిందిగా, గుర్తుంది. పెరుగుతో భోజనం ముగిస్తూ లేచింది సమీర. మరి నీ సంగతేంటి?
నువ్వేం షేర్ చేసుకోవటం లేదు మీ ఆయన గురించి? నాకు అలాంటి బాధలేం లేవు. మా ఆయన చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. నేనేది అడిగినా కాదండు, నా కోసం ఏదైనా చేస్తాడు చెప్పింది సమీర మంచినీళ్లు తాగుతూ. సమీర క్యాజువల్గానే చెప్పింది, కానీ అక్కడున్న ఆడవాళ్లకు అదలా ధ్వనించలేదు. అదేదో సినిమా డైలాగ్ లాగా, టెక్కులాగా అనిపించింది. భోజనాలు ముగిశాయి. మిగతా వారు ఫ్యాన్ కింద చేరి సేద తీరుతున్నారు. సమీర మాత్రం మళ్లీ తన ర్యాక్లో నుంచి తనకు కావలసిన సామగ్రి తీసుకుని లైబ్రరీకి బయలుదేరింది. లంచ్ తర్వాత లైబ్రరీకి వెళ్లి కాసేపు బుక్స్ రిఫర్ చేయడం తన దినచర్య. స్టాఫ్ రూంలో అందరికీ సమీరా స్టేట్మెంట్ మింగుడు పట్టం లేదు, ముఖ్యంగా లావణ్యకు. కథలు సినిమాల్లోనే తప్ప ఇలాంటి డైలాగులు ఎక్కడా వినలేదు వాళ్ళు. అవునా, నిజమా? నిజంగానే తన భర్త అంత బాగా చూసుకుంటాడా, లేక తన కోతలు కోస్తోందా? మనసులో ఏదో అనుమానం వాళ్లకు. ఆ సమీరా మాటలు మీరు నమ్ముతున్నారా అడిగింది లావణ్య. నమ్మను చెప్పింది వసంత. నేనైతే అస్సలు నమ్మను అంది రష్మి. ఏదో బడాయికి అలా చెప్పు ఉంటుంది, మనం ఎంతమందిని చూడలేదు. ఏదో ఒక రోజు ఈవిడ గారి బండారం బయటపడుతుందిలే, వెయిట్ అండ్ సీ విశ్వాసంగా బదులిచ్చింది లావణ్య. ఆ రోజు ఆదివారం కావటంతో కాస్త తీరుబడిగా ఉంది సమీర. వారమంతా రోజు ఉదయాలు ఉరుకులు పరుగులుగా ఉంటుంది. ఇంటి పని పూర్తి చేసుకుని పాపను రెడీ చేసి భర్తకు లంచ్ బాక్స్ సర్ది మామయ్యకు భోజనం హాట్ ప్యాక్ లో ఉంచి తను రెడీ అయి 8:30 కల్లా డ్యూటీకి వెళ్ళాలి. ఊపిరి సలపని పని. సెలవు రోజుల్లో మాత్రం కాస్త నిదానంగా పనులు చేసుకోవచ్చు. అందరి టిఫిన్లు ముగిశాయి. పాప పక్కింటికి వెళ్ళింది ఆడుకోవటానికి. అనిల్ టీవీలో నిన్నటి సాకర్ మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నాడు. ఏవండి, రాత్రి మా అమ్మ ఫోన్ చేసింది, పక్కన సోఫాలో కూర్చుంటూ చెప్పింది. ఆహా, అలాగా, ఏంటి విశేషాలు? తన ఆరోగ్యం ఎలా ఉందిట? ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉందిట. మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పాడట డాక్టర్. ఓ అలాగా. సెలవులకు పిల్లల్ని తీసుకుని రమ్మని చెప్పింది. నాకు వెళ్ళాలి అనిపిస్తోంది. చాలా రోజులైంది అమ్మను చూసి. పాపకు కూడా సరదాగా ఉంటుంది అమ్మమ్మతో. మీరు వారం రోజులు లీవ్ పెడితే వెళ్ళి రావచ్చు. ఏంటి, వారం రోజులా? నాకు ఆఫీస్లో చాలా పనుంది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే, ఇప్పుడు వీలు కాదు. అలా అంటే ఎలాగండి? దసరా పండుగ కూడా వెళ్ళలేదు. దాదాపు సంవత్సరం కావస్తోంది అమ్మను చూసి. ఎలాగైనా వెళ్ళొద్దామండి. ఆఫీస్లో ఆడిట్ జరుగుతోంది, ఇప్పుడు లీవ్ ఇవ్వరు. కాస్త తీరిక చూసుకుని వెళ్దాంలే. సాకర్ మ్యాచ్ అయిపోయింది. లేచి ముఖం కడుక్కొని డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ వద్ద తలదువ్వుకొని ముఖానికి కాస్త పౌడర్ అద్దుకున్నాడు. సమ్మూ, నేనలా బయటికి వెళ్ళొస్తాను చెప్పాడు. అలాగే, వచ్చేటప్పుడు పాపకి ఏమైనా స్నాక్స్ పట్టుకురండి అంటూ తలుపేసుకుంది. సోఫాలో కూలబడి టీవీ ఛానల్ మార్చి ఆలోచనలో పడిపోయింది సమీర. నాన్న చనిపోయిన తర్వాత అన్నీ తానే పెంచింది అమ్మ. దుఃఖాన్ని దిగమింగుకొని కేవలం పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా బతికింది. తామంతా ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి అమ్మే కారణం. అక్కయ్య ఢిల్లీలో ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. బావ ఆర్మీ ఆఫీసర్. తమ్ముడు లండన్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి వచ్చి పలకరించే తీరిక కూడా లేదెవరికి. కాస్త కూస్త దగ్గరగా ఉంది తనే. పోనీ తన దగ్గరకొచ్చి ఉండమంటే అమ్మకి ఆత్మాభిమానం అడ్డొస్తోంది. మూలుగుతూ ముక్కుతూ అలా కాలం వెళ్లబుచ్చుతోంది. క్రితం సంవత్సరం స్ట్రోక్ వచ్చింది. కాస్త కష్టకాలంలో అయినా తోడుందామంటే జాబ్, ఇల్లు, పిల్లలు, సంసారంలో తను బిజీ అయిపోయింది. ఇలా కాదుగాని ఈసారి ఎలాగైనా తనతో పాటు తీసుకొచ్చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. టీవీలో ఏదో సీరియల్ వస్తుంది. సమీర కళ్ళు చూస్తున్నాయి కానీ మనసు అక్కడ లేదు. ఆలోచించి ఆలోచించి మనసు బరువెక్కింది. బయటకు వెళ్ళొచ్చిన తర్వాత భోంచేసి కాసేపు కునుకు తీశాడు అనిల్. సాయంత్రం 5 దాటింది. నిద్రలేచి మొహం కడుక్కున్నాడు. సమీర పాప చేత రైమ్స్ వల్ల వేస్తోంది. భర్త లేచింది గమనించి కాఫీ కలిపింది. కప్పు చేతికందిస్తూ, ఏమైనా ఆలోచించారా అంది. దేని గురించి? బయటికి వెళ్ళిన తర్వాత ఈ టాపిక్ గురించి మర్చిపోయాడు అతను. అదేనండి, మనం ఈసారి వెళ్ళొస్తేనే బాగుంటుంది. ఓ అదా, చెప్పానుగా వీలు కాదని. అది కాదండి, మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అమ్మను చూసి సంవత్సరం అయింది. అసలే ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈసారి ఎలాగైనా నచ్చజెప్పి మనతో పాటు తీసుకొచ్చేయాలనుకుంటున్నాను.
ఇప్పుడు కాకపోతే మరో 4 నెలల దాకా వీలు పడదు. ఆ కంఠంలో దృఢ నిశ్చయం ఉంది. కాని ఏ మూడ్లో ఉన్నాడో ఏమో అతనికి అది మరోలా ధ్వనించింది. ఏంటి అర్థం చేసుకునేది? ఆడిట్ ఉంది, ఏ వివరని చెప్పాను. ఉదయం నుంచి చూస్తున్నాను. ఒకటే చెప్పిందే చెప్పి విసిగిస్తున్నావు. విసుక్కున్నాడు తను. ఏం చెప్పాలో అర్థం కాలేదు సమీరకు. పోనీ ఓ పని చేద్దామండి, నేను పాప వెళ్ళి ఓ 4 రోజులుండొస్తాం. ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్పింది. నాన్నకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఆఫీస్ వర్క్ హెవీగా ఉంటుంది. ఈ టైంలో నువ్వు వెళ్తే ఇక్కడ పరిస్థితి ఏంటి? ఏమైనా అర్థం అవుతుందా నీకు అసలు? హెచ్చరించిన స్వరంతో చెప్పాడు. ఎలాగోలా మేనేజ్ చేయండి, 4 అంటే 4 రోజుల్లో వచ్చేస్తాగా. కోపం నశాలను కంటింది అనిల్కి. ఓ వైపు తాను వద్దంటుంటే పంతంగా వెళ్తానంటోంది. నీకు రాను అహంకారం ఎక్కువవుతోంది. నేను వద్దని చెప్తుంటే ఏమిటి మొండితనం? ఆ అమ్మాయి మంచిది, అనుకువగా ఉంటుందని చెప్తే నిన్ను చేసుకున్నాను. నువ్వింత మొండిదానమని తెలిస్తే చేసుకునేవాణ్ణే కాదు. అసలు నీ భావన అనాలి. ఇంత అహంకారాన్ని పట్టుకుని వినయం, విధేయత, నమ్రత, అనుకువ అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నిన్ను నా కంటగట్టారు. ఏ మాట వినవు, అర్థం చేసుకోవు. పైగా నువ్వు పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటావు. వితండవాదం చేస్తావు. నీకంటే ముందు వచ్చిన ఆ పల్లెటూరు సంబంధాన్ని చేసుకున్నా బాగుండేది. పెద్దగా చదువుకోకపోయినా కనీసం నా మాటైనా వినేది. నిన్ను చేసుకున్నాను చూడు, నా చొప్పుతో నేను కొట్టుకోవాలి. హిస్టీరియా వచ్చిన వాడిలా అవి ఇవి అన్నీ కలిసి అలా పిచ్చుగా అరుస్తూనే ఉన్నాడు అరగంట దాకా. సమీర మౌనంగా ఉండిపోయింది. అనిల్ అలా అరుస్తున్నంతసేపు ఆ ఇంటి కిటికీ అవతల వైపు నుంచి 2 చెవులు రిక్కించి వింటున్నాయి. ఆ చెవులు లావణ్యవి. అదే వీధిలో కాస్త దూరంగా ఉంటుంది లావణ్య వాళ్ళిల్లు. ఆ రోజు ఆదివారం కావడం వల్ల కాస్త ఫ్రీగా ఉంది కాబోలు. 2 రోజుల కిందట కొన్న శారీ బ్లౌజ్కి స్టిచ్చింగ్కి ఇద్దామని బయలుదేరింది. దారిలోనే సమీర వాళ్ళిల్లు. తోడుగా తీసుకెళ్దామనొచ్చి లోపల నుంచి అరుపులు వినిపిస్తుండటంతో గుమ్మం బయటే ఆగిపోయింది. ఆ గొంతు అనిల్ది. ఆ కోపానికి బలవుతున్నది సమీరే అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆమెకు. అంటే నిన్న స్టాఫ్ రూమ్లో ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ డాంబికాలేనన్నమాట. నేను ముందే అనుకున్నాను ఇది ఉట్టి బడాయి కేసని. మా ఆయన అరిస్తే కనీసం నేను తిరిగి అరుస్తాను. సమీరకు అలా ఎదురు తిరిగే ధైర్యం కూడా లేదు. పైగా మా ఆయన నా కోసం ఏదైనా చేస్తాడని భారీ డైలాగులొకటి. రేపే విషయం అందరికీ చెప్పి ఈవిడి బండారం బట్టబయలు చేస్తాను అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. తెల్లారితే సమీరపై తను సాధించబోయే పైచేయి తలుపు ఆమె మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గబగబా రెడీ అయిపోయి గంట ముందుగా డ్యూటీకి బయలుదేరింది లావణ్య. నేరుగా సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంత త్వరగా వచ్చిన లావణ్యను చూసి ఆశ్చర్యపోయింది సమీర. ఏంటి ఇవాళ ఇంత త్వరగా వచ్చావు అని అడిగింది. ఏం లేదు, ఇంట్లో ఒక్కతనే ఉన్నాను, పనంతా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు నీతో మాట్లాడినట్లుంటుందని వచ్చాలే. పాపకు డ్రెస్ వేస్తోంది సమీర. భర్త ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. పై గదిలోంచి వాళ్ళ మామయ్య దగ్గు వినబడుతోంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. తుఫాను తర్వాత ప్రశాంతత కాబోలు. అయినా ఏంటి సమీర ముఖంలో నిన్నటి పొట్లాట తాలూకు భావాలేం కనపడటం లేదు. ఆ చిరునవ్వు చెరగలేదు. ఏం చేస్తుందిలే పాపం. ఏడాదికోసారైనా కనీసం పుట్టింటికి పంపని క్రూరుడైన భర్తతో వేగలేక పిచ్చి నవ్వొకటి పిలువుకుంటుందేమో అనుకుంది. టిఫిన్ చేశావా అడిగింది సమీర బ్యాగ్ సర్దుకుంటూ. చేశాను, నువ్వు చేశావా? లేదు, ఈ రోజెందుకో ఆకలిగా లేదు. బాక్స్ పెట్టుకున్నాను, ఇంటర్వెల్లో తింటాలే. ఇది నిన్నటి పొట్లాట ప్రభావమే అనుకుంది లావణ్య. ఆయన ఏదో అన్నాడని అలిగి తినకపోతే ఎలా? మనం అవన్నీ పట్టించుకోకూడదు. అదంతా మామూలే. ఎవరిళ్లలో లేవు? లావణ్య మామూలుగానే అంటున్నా నీ బండారం అంతా నాకు తెలిసిపోయిందిలే అన్న భావం ఉంది ఆ గొంతులో. సమీర ఆశ్చర్యపోయింది. నిన్న జరిగిన విషయం ఈమెకలా తెలిసింది? అదే విషయం అడిగింది. ఆయన ఏదో అన్నాడని నువ్వెలా ఊహిస్తున్నావు? ఊహ కాదు, నిన్న జరిగిన విషయం అంతా విన్నాలే. సాయంత్రం టైలర్ దగ్గరికి వెళ్తూ తోడు వస్తావని వచ్చాను. అప్పుడు విన్నా మీ ఆయన అరుపులు, కేకలు, పెడబొబ్బలు. అయినా ఆయన అంతలేసి మాటలంటుంటే కనీసం నోరైనా మెదపకుండా ఉండిపోయావే. అదే నేనైతేనా ఉతికి ఆరేసేదాన్ని. మావయ్య నేనెళ్ళొస్తాను, తలుపేసుకోండి అని చెప్పి తన హ్యాండ్ బ్యాగు, పాప స్కూల్ బ్యాగ్ తీసుకొని ఓ చేత్తో పాపని పట్టుకుని బయటకొస్తూ పద వెళ్దాం అంది.
మెల్లగా నడుస్తూ రోడ్డుపైకి వచ్చేశారు. లావణ్య మొహంలో ఇంకా క్వశ్చన్ మార్క్ ఫీలింగ్ చూసి చెప్పడం మొదలుపెట్టింది సమీర. లావణ్య, నీకు 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి నేను. ఒకటి, నిన్న స్టాఫ్ రూంలో నేను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి. రెండవది, నిన్న ఇంట్లో నువ్వు చూసిన నా మౌనానికి కారణం. ఈ రెండిటికి పొంతం లేదని నీ భావన. స్టాఫ్ రూంలో నేను మా ఆయన గురించి వెలుబుచ్చిన అభిప్రాయం 100% కరెక్టే. ఆయన వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది సమీరా మై వరల్డ్ అని. నిజమే, ఆయనకు నేనే ప్రపంచం. లెక్కిస్తే ఆయనకున్న నా అనేవాళ్లు 3. వాళ్ళు నాన్న, నేను, పాప. రేపో మాపో అనుకుంటూ మరణశయ్యపై ఉన్న వాళ్ల నాన్న తిరిగి ఆరోగ్యంగా అవడం, తను ఆఫీసులో ప్రమోషన్ తెచ్చుకోవడం, ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబ పరిస్థితిని నిలదొక్కుకోవడం, వీటన్నింటికీ కేంద్ర బిందువు నేనేనని ఆయన నమ్మకం. అందుకే నేనే తన ప్రపంచం అన్నది అక్షర సత్యం. మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు. ఇప్పటిదాకా నాకే లోటు రానివ్వలేదు. ఇక నువ్వు నిన్న విన్నవి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్న మాటలే తప్ప పట్టించుకోదగ్గవి కాదు. నిజం చెప్పాలంటే నేనే కొంచెం మండుగా ప్రవర్తించినట్లున్నాను. మౌనంగా వింటోంది లావణ్య. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన నిన్న రాత్రి బయలుదేరి మా పుట్టింటికి వెళ్లారు. మా అమ్మకు ఏం నచ్చచెప్పాడో తెలియదు. ఆమెను తీసుకుని బయలుదేరుతున్నట్లు ఇందాకే ఫోన్ చేశారు. ఇన్నాళ్లుగా నేనెంత బతిమాలనా రాని మా అమ్మను తను తీసుకొస్తున్నాడు. అది నా కోసం. ఇప్పుడు చెప్పు, నేను మా ఆయన నా కోసం ఏదైనా చేస్తాడని చెప్పడం కరెక్టా కాదా? అవును, కరెక్టే. ఒప్పుకోక తప్పలేదు లావణ్యకు. ఇవన్నీ వదిలేసి నేను కేవలం ఆయన నన్ను కోప్పడిన విషయాన్ని 10 మందిలో చెప్పుకోవడం వల్ల నా బాధ చల్లారవచ్చు. కానీ విన్నవాళ్లందరికీ అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది. పైగా ఆయనపై మీ అందరిలో ఓ నెగిటివ్ అభిప్రాయం నేనే సృష్టించినట్లు అవుతుంది. ఓసారి ఏర్పడిన అభిప్రాయాన్ని తుడిచేయటం చాలా కష్టం. ఏ సందర్భంలోనైనా ఆయన మీకు ఎదురుపడితే ఆయన మీరు చూసే దృష్టి నెగిటివ్గానే ఉంటుంది. ఆయన గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన నేనే ఆయన చులకన చేస్తూ మాట్లాడటం సబబు కాదు కదా. శ్రీకృష్ణుడి గీతాసారాన్ని వింటున్న అర్జునుడిలా శ్రద్ధగా వింటోంది లావణ్య. చెప్పడం కొనసాగించింది సమీర. ఇక రెండవది, నేను మౌనంగా ఉండటం ఎందుకు అని. మనం ప్రొఫెషనల్గా టీచర్స్ని. మన శిక్షణలో సైకాలజీ ఒక సబ్జెక్ట్. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికి తగిన రీతిలో బోధన చేయటం మన బాధ్యత. టీచింగ్ మన వృత్తి అయినా గృహిణిగా, తల్లిగా కూడా మన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుందన్నది మనం సైకాలజీలో నేర్చుకున్న విషయం. నా చిన్నతనంలో మా అమ్మా నాన్న తరచుగా పోట్లాడుకునేవారు. వారంలో 4 రోజులు ఏదో విషయంలో గొడవ జరిగేది. దాని తర్వాత కొన్ని గంటల వరకు మేం ఇంట్లోకి వెళ్లాలంటేనే భయపడేవాళ్లం. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ, తొంగి చూస్తూ, ఎవరి మూడ్ ఎలా ఉందో అంచనా వేసుకుంటూ బిక్కి బిక్కిమంటూ గడిపేవాళ్లం. ఇంటికన్నా వీధిలే నయమా అనిపించేవి. అమ్మా నాన్న ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారు. అప్పుడప్పుడు ఆ గొడవ తాలూకు కోపాన్నంతా మాపై చూపించేవారు. నేను నా పిల్లల విషయంలో అది రిపీట్ కానివ్వదలుచుకోలేదు. ఒక టీచర్గా క్లాస్ రూంలో సైకాలజీని ఎలా అన్వయించుకుంటామో, ఒక గృహిణిగా, తల్లిగా పిల్లల లేత మనసులు గాయపడకుండా చూడవలసిన బాధ్యత నాపైన ఉంది. మాటకు మాట బదిలిస్తే చిలికి చిలికి గాలివాన తుఫాన్లా మారినట్లు పోట్లాట పెద్దదవుతుంది. మాట అనుకుంటూ పోతే వాదనవుతుంది. వాదనలో ఒకరు గెలవచ్చు, కానీ మనసుల మధ్య అంతరాలు పెరుగుతాయి. ప్రేమ స్థానంలో కోపాలు, ద్వేషాలు పెరుగుతాయి. చివరకు మిగిలేది శూన్యం. ఆ కాసేపు సైలెంట్గా ఉన్నంత మాత్రాన నా కిరీటం ఊడేదేమీ లేదు. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక వృద్ధి మన బాధ్యత. అదే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ టాపిక్ కాపేద్దాం అంటూ ముగించింది. అప్పటిదాకా సమీరా ఈజ్ ద బెస్ట్ టీచర్ హూ టీచర్స్ ఫ్రమ్ ద హార్ట్, నాట్ ఫ్రమ్ ద బుక్స్ అని వినడమే కాని తెలియలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది లావణ్య. తానెంత కుత్సిక మనస్తత్వంతో ఉందో, అందరికంటే సమీరా ఎంతటి ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగినదో అర్థమైంది. పాప ప్రీ ప్రైమరీ స్కూల్ వచ్చింది. పాపను ఆయాకు అప్పగించి బయలుదేరారు. స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. ప్రేయర్ బెల్ మోగింది. అసెంబ్లీ మొదలైంది. ప్రేయర్ అంశాలు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. ఇవేవీ తెలియడం లేదు లావణ్యకు. ఆమె మనసంతా సమీరను అభినందించడంలోనే మునిగిపోయి ఉంది. జనరల్ సెల్యూట్ అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. సెల్యూట్ చేసింది, కానీ అది భరతజాతికి చేసే రెగ్యులర్ సెల్యూట్ మాత్రమే కాదు.
కుటుంబాన్ని అందంగా మలుచుకొని తనకు సంసార చిదంబర రహస్యాన్ని బోధించిన ఆ మలయ సమీరానికి కూడా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.